అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విశేషమైన రోజు గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం అంటేనే ప్రతిరోజు పర్వదినమే. పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉన్న రోజే కార్తీక మాసం. చాలా గొప్పగా నియమనిష్టలు పాటిస్తూ ఉంటారు ఈ మాసంలో. ఈ మాసంలో ప్రత్యేకమైన రోజు గురువారం, అనగా నవంబర్ 21 పుష్యమి నక్షత్రంతో కూడి వస్తుంది కనుక చాలా విశేషమైన రోజు. అలాగే షష్ఠి తిథి కూడా ఉండడం వలన చాలా మంచిది. గురువారము మరియు పుష్యమి నక్షత్రం అలాగే షష్ఠి తిథి ఉండడం వలన ఈ మూడు కలయికల వలన చాలా విశేషమైన రోజు ఈ రోజు. ఆదివారం పుష్యమి నక్షత్రం కలిస్తే పుష్యార్క యోగం ఎంత బలమైనదో, అలాగే గురువారం పుష్యమి నక్షత్రం రావడం అంతే విశేషమైన రోజు. 12 ఏళ్ళకోసారి గురువారం నాడు పుష్యమి నక్షత్రంతో వస్తుంది. ఈ రోజున ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దిగ్విజయంగా నెరవేరుతుంది. సాధారణంగా మనము ధనత్రయోదశి రోజు, ఉగాది రోజు బంగారం కొంటూ ఉంటాము. నిజానికి గురు పుష్యయోగం వచ్చినప్పుడు బంగారం కొంటే చాలా మంచిది. ఈరోజు కొన్న బంగారం 10 రెట్టింపు అవుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఇలా గురువారం రోజు పుష్యమి నక్షత్రంతో కూడి గురు పుష్యయోగం ఉన్నప్పుడు, గురు హోరలో ఉన్నప్పుడు ఏ సమయంలో బంగారం కొంటే మంచిదో ఇప్పుడు చూద్దాం. మధ్యాహ్నం 1:15 నుండి 2:15 వరకు గురు పుష్యయోగం ఉంటుంది. ఈ రోజున బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. ఈ సమయంలో కొనుక్కుంటే ఇంకా మంచిది. ఇలా కొనుక్కోవడం వలన బంగారం మళ్ళీ 10 కొనగలిగే స్థాయి మనకి వస్తుంది. అంతేకాకుండా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి కాండము అంటే ముళ్ళునున్న కాండము పూజ గదిలో పెట్టి పూజ చేసి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ఉన్నా తొలగిపోతాయి. జమ్మి ఆకులను పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున బంగారం కొనలేని వాళ్ళు పసుపు ఇంటికి తెచ్చుకున్న, అలాగే రావి ఆకులు ఇంటికి తెచ్చుకున్న చాలా మంచిది. అంతేకాకుండా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మనకు తోచిన సహాయం చేస్తే చాలా మంచిది. వాళ్లకు వస్త్ర రూపంలో కానీ పళ్ళు కానీ ఇచ్చినట్లయితే మనకు గురుబలం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నా, విద్యా సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు, పారిజాత పూలతో అర్చన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది, అలాగే విద్య కూడా మనకు వస్తుంది. కుజదోషంతో బాధపడే వాళ్ళు కానీ, సర్పదోషంతో బాధపడే వాళ్ళు కానీ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో కలిపి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి. చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వలన కుజదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయి. ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఎవరైనా చెరుకు రసంతో కానీ బెల్లం నీళ్ళతో కానీ శివునికి అభిషేకం చేయాలి. అభిషేకం చేశాక నందివర్ధన పూలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, వివాహ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పటిక పంచదార నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తే మంచిది. అలాగే గన్నేరు పూలతో పూజ చేసినట్లయితే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే వివాహం కాని వారికి వివాహం నిశ్చయమవుతుంది. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు. గురు పుష్యమి ఉండడం వలన ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ రకమైన అభిషేకాలు చేయడం వలన మనం సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొనుక్కొని ఇంటికి తీసుకురావడం వలన చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.